రైతు సోదరులందరికీ నమస్కారం. మీరు చూస్తున్నారు కదా, ఇవి వచ్చేసరికి వాటర్. సో నీరు వచ్చేసరికి ప్రజెంట్ మన రైతు నేస్తం తెలుగు యూట్యూబ్ ఛానల్లో రకరకాల మిరప తోటల్ని విజిట్ చేయడం జరుగుతూ ఉన్నది. ఎక్కువగా ప్రాబ్లం వచ్చేసరికి నల్లి సమస్య ఉన్నది. అయితే దానికి సంబంధించి చాలా రకాల మందులు కొడుతున్నారు. చాలా కాస్ట్లీ మందులు కూడా చాలా మంది కొడుతున్నారు. కొంతమంది ఎర్రగా పోతున్నాయి, కొంతమంది బాగానే పచ్చదనం మెయింటైన్ చేస్తారు. దానికి గల రీజన్ ఏంది అనేది మనం శోషించినప్పుడు, మనం పలు రకాల రైతుల్ని విచారించినప్పుడు మనకి తెలియడం జరిగింది ఏంటంటే నీరు ఎవరైతే ఆ పట్టెల మధ్యలో పాచి పట్టేటట్టు నీళ్లు పెట్టారో వాళ్ళ పొలాలు అద్భుతంగా ఉన్నాయి. అంటే ఎలాగంటే చెట్టు మొత్తం కాయలతో పచ్చగా కలకల్లాడుతుంది. ఎవరైతే కొంచెమన్నా పెట్టకపోయేటట్టు, కొంచెమన్నా డ్రైకి పోయేటట్టు వదిలేశారో విత్ ఇన్ ఫ్యాక్షన్ ఆఫ్ రోజులలో లేదంటే ఫ్యాక్షన్ ఆఫ్ గంటలలో ఆ పొలాలు ఎర్రగా మాడిపోవడం జరుగుతూ ఉన్నది. అంటే దీన్ని బట్టి ఏ పొలాలలో అయితే నీళ్ళు ఎక్కువగా నిల్వ ఉంచి మంచిగా వాటర్ యొక్క ఏదైతే పరిమాణం అంటారో దాన్ని మెయింటైన్ చేస్తారో ఆ పొలాలు బాగున్నాయి. ఏదైతే కొంచెమర పెట్టకపోయి కానీ కొంచెమర ఎండిపోయినట్టుగా ఉంటే నల్లి అనేది వెంటనే చొచ్చుకొని వెళ్ళిపోతా ఉన్నది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు నీటిని అశ్రద్ధ వహించకుండా ప్రతి ఒక్కళ్ళ పొలాలలో ఏదైతే మన ఎర్ర బంగారం అంటామో ఆ ఎర్ర బంగారం పొలాలలో మెయింటైన్ చేస్తారని మన రైతు నేస్తం తెలుగు యూట్యూబ్ ఛానల్ ప్రతి ఒక్క రైతు సోదరునికి సూచిస్తూ ఉన్నది. సో ప్రతి ఒక్కళ్ళు దీన్ని తప్పుగా తీసుకోకుండా మా అభిప్రాయాన్ని స్వీకరిస్తారని మనసారా కోరుకుంటున్నాం. ధన్యవాదములు.